గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో RC16 ప్రాజెక్ట్ చేస్తున్నాడు. స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో ఈ సినిమా తెరకెక్కుతుంది. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి ఈ ఏడాదిలోనే RC16 రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత సుకుమార్తో భారీ ప్రాజెక్ట్ చేయబోతున్నాడు చరణ్. ఇప్పటికే RC17 ఒఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చేశారు. RC16 అయిపోయిన వెంటనే RC17 సెట్స్ పైకి వెళ్ళడానికి రెడీ అవుతుంది. అయితే ఇప్పుడు RC17 వెనక్కి వెళ్ళి RC18 ముందుకు రాబోతుందనే న్యూస్ వైరల్ అవుతుంది. సుకుమార్ స్క్రిప్ట్ వర్క్తో పాటు ప్రీ ప్రొడక్షన్ వర్క్ కోసం మరింత సమయం తీసుకునేలా ఉన్నాడట. దీంతో ఈలోపు మరో సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నాడట రామ్ చరణ్. ఈ నేపథ్యంలో చరణ్ బాలీవుడ్ వైపు దృష్టి సారించినట్లుగా సమాచారం. బాలీవుడ్ ప్రొడ్యూసర్ రామ్ గోపాల్ వర్మకి సన్నిహితుడైన మధు మంతెన రామ్ చరణ్తో ఒక సినిమా చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. చరణ్కి కూడా మధు మంతెనతో మంచి క్లోజ్ అసోసియేషన్ ఉంది. ముంబై వెళ్ళినప్పుడు దాదాపుగా మధు మంతెనను కలవకుండా తిరిగిరారు చరణ్. దీంతో ఆయన చరణ్ కోసం ఒక స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్నాడట. ఒకరిద్దరు హిందీ డైరెక్టర్లు ఈ సినిమా చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారట. వారిలో ఎవరు డైరెక్ట్ చేస్తారు అనే విషయం మీద క్లారిటీ లేదు, కానీ మధు మంతెన నిర్మాతగా ఈ సినిమా దాదాపుగా ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. అన్నీ అనుకున్నట్టయితే త్వరలోనే అధికారిక ప్రకటన కూడా చేసి సుకుమార్ సినిమా కంటే ముందు ఈ సినిమా పట్టాలెక్కించే అవకాశం లేకపోలేదు అని అంటున్నారు. ఇదే నిజమైతే RC18 బాలీవుడ్ ప్రాజెక్ట్ కానుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.